అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను మోమోస్ రెసిపీని తీసుకొని వచ్చానండి మీ ముందుకి. ముందుగా మైదాపిండిని తీసుకోండి. మైదాపిండి మీకు కొంచెం క్వాంటిటీలో ఉంటే చాలండి. దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేద్దాం, కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దామండి. కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసేసి మెత్తగా ఒక డోలా తయారు చేసుకుందామండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలపండి. పల్చగా అవ్వకూడదండి, మంచి డో తయారైపోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా అలా తయారు చేసుకోండి. కొంచెమే కలిపానండి నేను. తర్వాత మోమోస్ చట్నీకు ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. దాంట్లో ఎండుమిరపకాయలు 4 వేసుకొని, కొంచెం అల్లం ముక్క వేసి, టమాటాలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోండి. అది బాగా ఫ్రై అయిపోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. అంతే అండి ఆ చట్నీ. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని, తర్వాత అల్లం కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని స్మాల్ పీసెస్లో బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేసేసి. ఇప్పుడు దాంట్లో క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందామండి. నేను కొన్ని మోమోస్ కాదండి, ఒక 20 మోమోస్ ఎబోనే వస్తాయి. చూడండి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మెత్తగా అవ్వక్కర్లేదు. దాంట్లోనే క్యాబేజీ తురుముని కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, చాలా చిన్నగా మేము మోమోని తయారు చేసేటప్పుడు మాకు పెద్ద పీసెస్ అయితే డిస్టర్బ్ అవుతాయండి, చేయడం కుదరదు. అందుకని దాంట్లోనే కొంచెం ఆనియన్స్ని కూడా కట్ చేసి తురుముని, పెద్దది అయితే సగం వేయండి, చిన్నదైతే చాలా చిన్నది వేయండి ఆనియన్. కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దామండి దాంట్లోనే. చూడండి, నేను చూపించిన విధంగా ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువగా చేయక్కర్లేదు. స్టీమ్ చేస్తాం కాబట్టి ఒక 80% 50% కుక్ చేస్తే చాలండి. దాంట్లోనే ఇప్పుడు సోయా సాస్ని కొంచెం యాడ్ చేసుకుందామండి, కొంచెం కలర్ కోసం. సోయా సాస్ లేకపోయినా స్కిప్ చేసేయండి, దానివల్ల మాకేం ప్రయోజనం అనేది లేదు. కొంచెం లైట్గా కొన్ని డ్రాప్స్ వెనిగర్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోనే బ్లాక్ పెప్పర్ కొంచెం యాడ్ చేద్దాం, లైట్గా కారం వేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేద్దాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేద్దాం. హై ఫ్లేమ్లో అయితే కింద అంటుకుపోయిద్దండి. చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి. మీకు కనిపిస్తుంది కాబట్టి చూడండి, స్టఫింగ్ అనేది తయారైపోతూ ఉంది. ఇది స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నా. స్టఫింగ్ అనేది తయారైపోయింది. ఇది కూల్ అవ్వాలి. అప్పటి వరకు మేము అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని కూడా చిన్న పీసెస్లో కట్ చేసుకుందాం. టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ చేసేసానండి. దాంట్లో ఇంకేమీ వేయలేదు, అవి తాలింపులు పెట్టడానికి. అవి వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటా ప్యూరీని దీంట్లో వేసేద్దామండి. కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అంతే అండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మోమో చట్నీ చాలా టేస్ట్గా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరికైతే రాదు వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైట్గా వెనిగర్ని కూడా యాడ్ చేయండి ఆ చట్నీలో. లైట్గా ఇంకొంచెం సోయా సాస్ వేయడం వల్ల దాని కలర్ డార్క్ అవుతుందండి. అంతే అండి, సోయా సాస్ అందుకనే వేసాము. లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. లేదనేసి మోమోస్ తినడం మానేయకండి. ఎవరైతే మోమో లవర్స్ ఉన్నారో చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా నేను చెప్తున్నానండి. ఇది కొనడానికి బయట కొన్నా అండి, మాకు ఒక 100కి కొన్నా సరే ఒక 4 మోమోస్ వస్తాయి, దానికన్నా ఎక్కువగా రావు. చూడండి,
పిండి అయితే కలిపేసుకొని పెట్టుకున్న దాన్ని లుండలు చేసుకొని అన్నీ చిన్న చిన్న పీసెస్ పూరీలాగా తయారు చేసుకున్న. ఫర్ ఎగ్జాంపుల్కి కచోరీ పూరి సైజులో చేసుకున్న, ఎక్కువ పెద్దది కాదు. మీ మోమో సైజ్ని బట్టి. మోమోస్ అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి అవి. చూడడానికి మీకు పెద్దగా కనిపిస్తున్నాయేమో చూడండి. అది మోమో తయారు చేస్తే ఎంత సైజులో వచ్చిందో మీకు కనిపిస్తుంది. మాకు రాదండి మోమో తయారు చేయడం, నేను ఫస్ట్ టైమే చేశాను. కాకపోతే షేప్లో కుదరలేదు అంతే. టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది. మోమో అది కూడా తయారు చేయడం మాకు అంతగా రాలేదు, ట్రై చేసాం అంతే అండి. చూడండి ఇలాగే తయారు చేశాను, మీరు ట్రై చేయండి. మాకు వచ్చిన విధంగా తయారు చేసుకుని తింటున్నామండి. తినడానికి ఏ షేప్ అయితే ఏంటండి, కాకపోతే అలా ట్రై చేసాము. చూడండి చాలా బాగా కుదిరాయి. మా అక్క అయితే బాగా తయారు చేసిందండి షేపు. చూడండి మా అక్క చేస్తుంది చాలా బాగా. నేనైతే చాలా ఫేవరెట్ అండి నాకైతే మోమోస్. మా అక్కకు కూడా ఫేవరెట్. అందుకనే మేము ఇంట్లో ట్రై చేయాలనేసి చేసాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఇంకా పదే పదే అదే వండుకొని తినాలనిపిస్తుంది. చూపించిన విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా షేప్ని తయారు చేసుకోండి. నేనైతే 2-3 ట్రై చేశాను. నాకు కుదరట్లేదు అక్క నువ్వే చేసుకో అంటే మా అక్కనే చేసుకుంది. హాలిడేస్ కదండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను. చూడండి మోమోస్ అయితే రెడీ అయిపోయాయి, స్టీమ్ అయిపోయాయి. ఎలా స్టీమ్ అయిందో పెట్టలేదండి. వీడియో తీద్దామంటే ఛార్జింగ్ అయిపోయింది. కానీ చూడండి కుక్కర్ మీద హోల్స్ ఉన్న ఒక స్టీమ్ చేశానండి. ఇప్పుడు చూడండి స్టీమ్ అయితే అయిపోయింది. చేసినప్పుడు కొంచెం పైన ఆయిల్ అప్లై చేసేసి స్టీమ్ చేశాను అంతేనండి. ఎలా అయినా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్, సబ్స్క్రైబ్ మీ. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన మోమోస్ అనేది రెడీ. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.